ఇది పవన్ కళ్యాణ్ గారు చేసిన వాగ్దానం. ఈ వాగ్దానం ఏ టైంలో చేశారు, దేనికోసం చేశారు? పవన్ కళ్యాణ్ గారు చేసిన వాగ్దానానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి టీడీపీ ఎలా స్పందిస్తుంది? ఏపీ గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ స్కీము, ఈ స్కీమ్ ఎవరెవరికి వర్తిస్తుంది? స్కీమ్ వర్తించాలంటే అర్హతలు ఏంటి? హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చాక ఆరోగ్యశ్రీ తీసేస్తారా, ఉంచుతారా? అసలు హెల్త్ పాలసీ ఎందుకు తీసుకోవాలి? హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? గవర్నమెంట్ తీసుకొచ్చిన హెల్త్ స్కీమ్ ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరికి ఎక్కువగా లాభం? ఒకవేళ గవర్నమెంట్ స్కీమ్లో మన అర్హత సాధించకపోతే మనం ఏ పాలసీ తీసుకోవాలి? హెల్త్ పాలసీ తీసుకునే ముందు ఏ విషయాలు గమనించాలి? మనం ఏ విషయాలు ఆలోచించాలి? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోవింద్. ఈరోజు ఏపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన కొత్త స్కీము ప్రతి ఇంటికి హెల్త్ ఇన్సూరెన్స్. ఈ పాలసీ ఎవరెవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఈ పాలసీ ఎలా ఉపయోగపడుతుంది, అసలు హెల్త్ పాలసీ అంటే ఏంటి, హెల్త్ పాలసీలో ఏది మంచిది, పాలసీ తీసుకునే ముందు ఏ విషయాలు మనం గమనించాలి, ఈ పాలసీల వల్ల ఎవరికి ఎక్కువ ఉపయోగం ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ చూద్దామండి. సరే చెప్పు. ఎవరికి వీడియో చివరి వరకు చూడండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో, మిస్ అవ్వద్దు. ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? హెల్త్ ఇన్సూరెన్స్ని అమ్మే కంపెనీలు కొన్ని ఉంటాయి. ఏదైనా ఒక కంపెనీని మనం ఎంచుకొని మనం ముందుగా ఒక సంవత్సరానికి సరిపడా ప్రీమియం అమౌంట్, కొంత అమౌంట్ వాళ్ళకి పే చేస్తే ఈ 1 year లోపు మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే హెల్త్ ప్రాబ్లంకి మనం ఖర్చు పెట్టకుండా ఆ కంపెనీయే ఖర్చు పెడుతుంది. ఇదే హెల్త్ పాలసీ. స్టార్టింగ్ మనం ఏదైతే కొంత అమౌంట్ ఆ కంపెనీకి పే చేస్తామో అదే మనం కట్టేది. ఈ 1 yearలో మనకి ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా వాళ్ళే పే చేయాలి, వాళ్ళే కట్టాలి. అది రూలు. అయితే ఒకవేళ మనకి ఏ ప్రాబ్లం రాకపోతే ఆ కట్టిన అమౌంట్ వెనక్కి ఇస్తారా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి రెన్యువల్ చేసేటప్పుడు ఉపయోగపడుతుందా అంటే అలా ఉపయోగపడదు. అది 1 year వరకే. మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం బాగోకపోతే వాడుకోవడం, లేదు అనుకుంటే మళ్ళీ 1 year తర్వాత మనం మళ్ళీ అమౌంట్ కట్టి మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. మనముగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు, అంటే గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ కాకుండా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదివి అన్ని విషయాలు గమనించిన తర్వాత మనం పాలసీ తీసుకోవాలి. ప్రీమియం తక్కువ వస్తుంది కదా అని చెప్పి ఏ పాలసీ పడితే ఆ పాలసీ తీసేసుకుంటే రేపొద్దున్న మనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అబ్బాయి ఈ జబ్బుకి ఇది వర్తించదండి, ఈ అమౌంట్ దాటితేనే 1,00,000 దాటిన తర్వాతే ఈ పాలసీ వర్తిస్తుందండి, లేకపోతే ఇంతే వస్తుందండి, లేకపోతే మీరు కట్టిన దానికి ఇదే వర్తిస్తుందండి అని చెప్తూ ఉంటారు. అందుకనే పాలసీ తీసుకునేటప్పుడే మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ కనుక్కోండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదవండి. మీరు పాలసీ తీసుకునేటప్పుడు ఏ విషయాలు గమనించాలంటే, ఫస్ట్గా పాలసీ ఎంతమందికి కడుతున్నారు? మీ ఒక్కరికే కడుతున్నారా, లేకపోతే మీ భార్య పిల్లలు అందరికీ కడుతున్నారా, లేకపోతే మీ అమ్మ నాన్నలు అందరికీ, ఫ్యామిలీ అందరికీ కడుతున్నారా ఆలోచించుకొని అప్పుడు తీసుకోండి. ఒక్కరికి తీసుకుంటే ప్రీమియం ఒకలా ఉంటుంది, ఫ్యామిలీ అందరికీ తీసుకుంటే ఒకలా ఉంటుంది. ఫ్యామిలీలో మీరు కట్టే ఫ్యామిలీలో ఎవరైతే ఎక్కువ ఏజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఏజ్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి ప్రీమియం ఎంత కట్టాలనేది వాళ్ళు చెప్తారు. పాలసీ ఇచ్చే కంపెనీ, హెల్త్ ఇన్సూరెన్స్లు చాలా కంపెనీలు వస్తున్నాయి. పాలసీ ఇచ్చే కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఎంత జెన్యూను, గవర్నమెంట్ అప్రూవ్డా కాదా, రూల్స్ అన్నీ పాటిస్తుందా లేదా, దాని కనెక్టివిటీ హాస్పిటల్స్ అంటే ఆ నెట్వర్కింగ్ హాస్పిటల్, ఆ కంపెనీకి సంబంధించిన నెట్వర్క్ హాస్పిటళ్ళు మనకు దగ్గరలో ఉన్నాయా లేదా అనేది ఆలోచించండి. దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, అందరూ ఆలోచించాల్సింది ఈ హెల్త్ పాలసీ తీసుకుంటే ఏ జబ్బులకు కవర్ అవుతాయి, ఎంత టైం పీరియడ్లో కవర్ అవుతుంది, మనం పాలసీ కొన్న తర్వాత ఏ డేట్ నుంచి ఏ రోజు నుంచి కవర్ అవుతుంది, ఏ రోజు వరకు కవర్ అవుతుంది, రెన్యువల్ చేయించాలంటే మళ్ళీ ఎప్పుడు చేయించుకోవాలి, పాలసీ యొక్క క్లెయిమ్ అమౌంట్ ఎంత, అంటే మనం ఎంతవరకు, అంటే 1,00,000 వరకు వాడొచ్చా, 2 లక్షల వరకు వాడొచ్చా, 5 లక్షల వరకు వాడొచ్చా, 10 లక్షల వరకు వాడొచ్చా, 1 yearలో ఎంత వాడాలి, ఒక మనిషికి అయితే ఎంత వాడాలి, ఫ్యామిలీ అందరికైతే ఎంత వాడాలి, ఎన్నిసార్లు వాడుకోవచ్చు, ఈ విషయాలు కూడా కంపల్సరీ గమనించాలి. ఈ విషయాలు తెలుసుకోండి. ఎందుకు అంటే కొన్ని పాలసీల్లో
పాలసీ తీసుకునేటప్పుడు అన్నీ వర్తిస్తాయి అంటారు. తీరా మనం ఏదైనా ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు అది మీరు పాలసీ ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ లేదా గాలిబ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని వెళ్ళినప్పుడు మీరు పాలసీ తీసుకునే ముందు నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ అండి. అవి 2 సంవత్సరాలు కంటిన్యూగా 2 సంవత్సరాలు కట్టిన తర్వాతే ఇది వర్తిస్తాయని చెప్తూ ఉంటారు. అది ముందే తెలుసుకోండి. అంటే ఏ జబ్బులు వస్తే ఇమీడియట్గా వర్తించవో, ఏ జబ్బులకైతే వెంటనే వర్తిస్తాయో అవి ఖచ్చితంగా మీరు తెలుసుకొని తీరాలి. ఆ తర్వాత మీకు పాలసీ అమ్మే ఏజెంట్, ఆ కంపెనీ తరపు నుంచి ఒక ఏజెంట్ మీకు ఆ పాలసీ అమ్ముతారు కదా, ఆ పాలసీ అమ్మే ఏజెంటు ఎంత జెన్యూన్ అనేది చూడండి. వాళ్ళు పాలసీ అమ్మేటప్పుడు చాలా బాగానే మంచిగా మాటలు చెప్పి అమ్మేస్తూ ఉంటారు. తర్వాత మనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏదైనా క్లైమ్స్లో ఆ అమౌంట్ క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే రెస్పాండ్ అవుతారా లేదా, మనకు తెలిసినవాడా లేదా, జెన్యూనా లేదా చూడండి. ఆ కంపెనీ యొక్క క్లెయిమ్స్ అంటే మీరు ఏదైతే కంపెనీ నుంచి హెల్త్ పాలసీ తీసుకుంటున్నారో ఆ కంపెనీ యొక్క నెట్వర్కింగ్ హాస్పిటల్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని ఆ నెట్వర్కింగ్ హాస్పిటల్స్లో క్యాష్లెస్ ఆప్షన్ ఉందా, లేకపోతే మీరు పే చేసి మళ్ళీ రీపేమెంట్ తీసుకునే ఆప్షన్ ఉందా తెలుసుకోండి. ఆ కంపెనీ యొక్క క్లెయిమ్స్ ఎలా అవుతున్నాయో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాతే మీరు ఒక పాలసీ తీసుకోండి. కానీ హెల్త్ పాలసీ అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే, కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకు చెప్తున్నానంటే అసలు ఈ హెల్త్ పాలసీ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మధ్యతరగతి కుటుంబాలకి, పేదవారికి బాగా ఎక్కువ ఉపయోగపడుతుందండి. ఆల్రెడీ ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి హెల్త్ పాలసీలు ఉంటాయి. ఎవరైతే మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ హెల్త్ పాలసీలు. ఎలా ఉపయోగపడుతుంది, హెల్త్ పాలసీ తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటి, మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే చాలామంది మనం డబ్బులు కడతాం కదా, 10,000 20,000 కడతాం, అది లాసే కదా, మనం ఈ సంవత్సరంలో వాడుకోకపోతే లాసే కదా అని ఆలోచిస్తారు. వాడుకోకపోతే లాసే అని ఆలోచించకండి. ఇప్పుడున్న రోజుల్లో ఒక రోజు 5 స్టార్ హోటల్లో ఉండడం కన్నా ఒక రోజు హాస్పిటల్లో ఉండడమే బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. రోజువారీ జీవన శైలికి ఉపయోగపడే, కుటుంబ అవసరాలకు ఉపయోగపడే వస్తువుల కన్నా టెస్టులకి మందులకే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇది పచ్చి నిజం. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ మెడికల్ సిస్టమ్ అంతా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళని భయపెట్టి బెదిరించి లేదా అవసరాన్ని ఉపయోగించుకొని డబ్బులు ఇష్టానుసారంగా తీసుకుంటున్నారు. చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ రేట్ల విషయమై గవర్నమెంట్ ఒక చర్య తీసుకొని కంట్రోల్ చేస్తే బాగుంటుంది అని నేను ఆశిస్తున్నాను. దీని ఒక లెటర్ కూడా టీడీపీ ఆఫీస్కి, జనసేన పర్సనల్గా నేను ఇవ్వడం జరిగింది. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎందుకు ఉపయోగపడుతుంది అని నేను అంటున్నానంటే, మనం ఎవరైనా కానీ మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, అబోవ్ యావరేజ్ మిడిల్ క్లాసు వీళ్ళందరూ నెలంతా కష్టపడి జీతం తీసుకొని లేకపోతే నెలంతా వ్యాపారం చేసి ఆ అమౌంట్ ఒక దగ్గర పెట్టి నెలవారీ ఖర్చులకి, ఈఎంఐలకి, అప్పులు కట్టడానికి, పెట్టుబడి పెట్టడానికి తీసేగా 10,000, 5,000, 10,000, 15,000, 20,000 సేవింగ్స్ చేస్తూ ఉంటారు ఉపయోగపడతాయని. ఎప్పుడైతే సేవింగ్ చేస్తారో సడన్గా అనుకోకుండా యాక్సిడెంట్ అవ్వడమో లేకపోతే అనారోగ్యం అవ్వడమో, సడన్గా మన పిల్లలకో, మన భార్యకో లేదా మనకో ఏదో ఒక సడన్గా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒక రోజులో 10,000, 15,000, ఒక రోజుకి 20,000, ఒక రోజుకు 25,000 అయ్యే రోజులు ఉంటున్నాయి, పరిస్థితి వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు మనం ఒక సంవత్సరం నుంచి సేవింగ్ చేసుకున్న అమౌంట్ అంతా, లేదంటే ఒక సంవత్సరం పాటు సేవింగ్ చేద్దాం అనుకున్న అమౌంట్ అంతా ఒకే వారంలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది హాస్పిటల్కి. వెంటనే ఇమీడియట్గా మీ దగ్గర డబ్బులు లేనప్పుడు మళ్ళీ అప్పు చేసి పెట్టాల్సి వస్తుంది. అప్పుల పాలు అయిపోతున్నారు రైతులు. ఎంతోమంది రైతు కుటుంబాలు, తాపి పని చేసుకునే మేస్త్రి కుటుంబాలు, వడ్రంగి పనులు చేసుకునే వాళ్ళు, రోజువారీ కూలి పని చేసుకునే ఎంతోమంది ఫ్యామిలీస్ని నేను చూశాను. ఈ హెల్త్ పాలసీ అవేర్నెస్ లేకపోవడం వల్ల అవసరానికి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అప్పు చేసి పెట్టడం, లేకపోతే వాళ్ళకున్న సేవింగ్స్ అన్నీ తీసేసి దాని మీద పెట్టడం, ప్రాపర్టీ ఏదైనా అమ్మేసి లేదా బంగారం అమ్మేసి బాగు చేయించడం జరుగుతుంది. అలాంటి పరిస్థితి రాకూడదు అంటే ముందుగానే హెల్త్ పాలసీ అనేది తీసుకోవాలి. అదే మీరు హెల్త్ పాలసీ తీసుకుని ఉంటే కనుక స్టార్టింగ్లోనే ఒక మనిషికి 5,000 వేసుకుంటే ఇంట్లో నలుగురు ఉంటారు, 4, 5, 20,000 కడితే ఆ నలుగురికి సంవత్సరం మొత్తం మెడికల్ పరంగా ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ యాక్సిడెంట్ అయినా లేదా ఏ ప్రాబ్లం వచ్చినా ఇన్సూరెన్సే భరిస్తుంది. 1,00,000 అయినా, 2 లక్షలైనా, 5 లక్షలైనా, ఇంతైనా అదే భరిస్తుంది.
మీరెందుకు మీ ప్రాపర్టీ అమ్ముకోవాలి, మీ సేవింగ్స్ ఎందుకు తీసుకోవాలి, మీరు ఎందుకు అప్పులు చేసి హాస్పిటల్స్కి కట్టాలి? ఇదంతా ఆలోచించే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇదంతా ఆలోచించి ప్రతి ఇంటికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అని చెప్పి కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవ్వకముందే ఈ వాగ్దానం చేశారు. మా ప్రభుత్వం వస్తే ప్రతి ఇంటికి ఒక హెల్త్ పాలసీ అనేది ఇస్తాము. హెల్త్ పాలసీ ఎందుకండి, ఆరోగ్యశ్రీ ఉంది కదంటే అన్ని హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉండదు, కొన్ని హాస్పిటల్లో మాత్రమే ఉంటుంది. అది కూడా వెళ్ళిన తర్వాత కొన్నాటికే వస్తుంది. ఈ సర్జరీకి వస్తుంది, ఈ సర్జరీకి రాదు, ఈ ప్రాబ్లం ఉంటే వస్తుంది, ఈ ప్రాబ్లం ఉంటే రాదు అని చెప్తూ ఉంటారు. లేదా ఆరోగ్యశ్రీలో అమౌంట్ తక్కువ వస్తుంది, ఎక్స్ట్రా మీరు పే చేయాలని చెప్తూ ఉంటారు. ఈ హెల్త్ పాలసీ తీసుకుంటే, హెల్త్ పాలసీ స్కీము ఏపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన హెల్త్ పాలసీ స్కీము ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఏదైనా కానీ ప్రైవేట్ కంపెనీ బేర్ చేస్తుంది, పేషెంట్ల దగ్గర కలెక్ట్ చేయడానికి లేదు. మరి ఆరోగ్యశ్రీ మంచిదా, హెల్త్ ఇన్సూరెన్స్ మంచిదా అంటే ఆరోగ్యశ్రీ కారణం ఈ హెల్త్ ఇన్సూరెన్సే మంచిది అని నేను చెప్తాను. ఎందుకు అంటే ఇప్పుడు అనుకున్నాం కదా, ప్రతి హాస్పిటల్లో ప్రతి ప్రాబ్లంకి ఆరోగ్యశ్రీ రాదు. హెల్త్ స్కీమ్ ఉంటే ఈవెన్ ఫీవర్కి అని ఇమీడియట్గా యాక్సిడెంట్ అయినా, లేకపోతే ఫీవర్కి వచ్చి అడ్మిషన్ అవ్వాలన్నా, లేకపోతే లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు బేర్ చేస్తారు. ఈ పాలసీ రావడం వల్ల మిడిల్ క్లాసు, అబోవ్ యావరేజ్ మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసులో ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్కి సంవత్సరానికి ఖర్చు పెట్టే ఖర్చు అంతా మిగులుతుంది. ఆ అమౌంట్తో మీరు సేవ్ అవుతారు. అయితే ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ హామీ ఇచ్చాక మర్చిపోలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నాయకుల్ని, బీజేపీ నాయకులతో చర్చించి వాళ్ళని ఒప్పించి ఈ స్కీము అమల్లోకి వచ్చేలాగా చేశారు. ఈ 2025-26 బడ్జెట్లో దీన్ని ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం నుంచే అర్హులైన అందరికీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఇంటికి ఇస్తామని ప్రకటించారు. సో ఇది మనం అందరం ఆనందించవలసిన విషయం. ఇలాంటి పథకాలు అనేది చాలా ఇంపార్టెంట్, ఉండాలి, ఇలాంటివి ఉండాలి. అంతేగాని అమ్మఒడి కావాలి, మధ్య రేట్లు తగ్గించాలి, ఫ్రీగా ఇది కావాలి, ఫ్రీగా డబ్బులు కావాలి, ఇలాంటివి వద్దు. మనకి నిరుద్యోగ భృతి కావాలి, ఉద్యోగాలు కల్పించాలి. కానీ నిరుద్యోగ భృతి మనం ఏం చేసుకుంటామండి? ఎంత వస్తుంది? ఏ స్టేట్ అయినా కానీ వైద్యం, విద్య, న్యాయం ఈ 3 ఫ్రీగా జెన్యూన్గా అందిస్తే చాలు, ఇంక ఏది అవసరం లేదు. మిగతా అన్నీ మనం సృష్టించుకోగలం, మనం సృష్టించుకునేలా చేయాలి. అలా కాకుండా మనం సృష్టించుకోకుండా చేసి వీళ్ళకి మనకి ఫ్రీగా కొంచెం బెచ్చవేసి మనల్ని పాలిస్తున్నారు. అలాంటి వద్దు. అయితే ఈ స్కీమ్ అయితే మాత్రం చాలా మంచిది, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్లో 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు హాస్పిటల్ బెనిఫిట్స్ మనం పొందొచ్చు. అది ఒకరికి అయితే ఎంత, ఫ్యామిలీ మొత్తానికి అయితే ఎంత అన్నది ఇంకా వీళ్ళు డీటెయిల్స్ ఇంకా చెప్పలేదు. అయితే ఇది ఎవరెవరికి వర్తిస్తుంది, ఎవరెవరికి వస్తుంది పాలసీ అంటే దాని డీటెయిల్స్ కూడా ఇంకా ఇవ్వలేదు. నా అంచనా ప్రకారం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పాలసీలు, ఈ స్కీమ్ ఇస్తారు అనేది నా అంచనా. మరి ఇది వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ తీసేస్తారా, ఉంచుతారా అంటే ఆ డీటెయిల్స్ ఇంకా చెప్పలేదు. ఆరోగ్యశ్రీ అనేది ఇప్పటికి చాలా వరకు బకాయిలు ఉన్నాయి. మరి ఆ బకాయిలు తీర్చేసిన తర్వాత ఈ స్కీమ్ పెడతారా, ఆరోగ్యశ్రీ తీసేస్తారా, ఆరోగ్యశ్రీ ఉంచుతారా అనేది ఇంకా వాళ్ళు పూర్తిగా చెప్పలేదు. ఈ స్కీమ్ అయితే ప్రవేశపెడుతున్నామని మాత్రమే చెప్పారు. ఇన్ని చెప్తున్నారు కదా, పాలసీ గురించి ఇంత చెప్తున్నారు కదా, మీరు హెల్త్ పాలసీ తీసుకున్నారా అని మీరు అడిగితే నేను గత 5 సంవత్సరాలుగా హెల్త్ పాలసీ కడుతున్నాను. గత 4 సంవత్సరాలుగా సింగిల్గా, సోలోగా నా ఒక్కరికి కట్టుకున్నాను. ఈ సంవత్సరం నుంచి మా ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ పాలసీ కడుతున్నాను. మీరు కూడా గవర్నమెంట్ స్కీమ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రైవేట్గానైనా కానీ మీరు డబ్బులు కట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మన ఆర్థికంగా వెనకబడిపోకుండా, ఆర్థికంగా పడిపోకుండా కాపాడుతుంది. ఎమర్జెన్సీ టైంలో ఉపయోగపడుతుంది. ఎల్ఐసి కట్టినా కట్టకపోయినా, టర్మ్ పాలసీ కట్టినా కట్టకపోయినా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా కట్టండి. ఒకవేళ మీరు ప్రైవేటు పాలసీ, హెల్త్ పాలసీ తీసుకోవాలనుకుంటే ఏది మంచిది అంటే ఎక్కువగా మార్కెట్లో వినబడేది స్టార్ హెల్త్, నివాబూపా, మ్యాక్స్ లైఫ్, ఈ ఎక్కువగా నేను వింటున్నవి. మరి మీకు ఇంతకన్నా బెస్ట్ ఏమైనా ఉంటే మీరు దానిలో పాలసీ తీసుకోండి. నేనైతే కనుక నివాబూపా అనే కంపెనీ పాలసీ తీసుకున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా ఉంటే వీడియో చూసాక హెల్త్ పాలసీ తీసుకోవాలనుకుంటే స్టార్ హెల్త్, నివాబూపా వీళ్ళిద్దరి ఏజెంట్ల నెంబర్ నేను ఇస్తాను. వీళ్ళిద్దరిని కాంటాక్ట్ చేయండి. ఎందులో తక్కువ ఉంటే అందులో తీసుకోండి. మీరు ఈ వీడియో చూసి
కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా డిస్కౌంట్ కూడా ఇస్తారు. వీళ్ళ దగ్గర తీసుకుంటే ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అవ్వకపోతే నన్ను కాంటాక్ట్ చేయండి, రెస్పాండ్ అయ్యేలా నేను చేస్తాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.